హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో పెసరగారెలు చేసుకుందామండి. అల్లం పెసరగారెలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తొందరగా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. చేసుకునే విధానం చూద్దాం. పెసర్లని నైట్ నానేసుకోవాలండి. అయితే 1/2 kg పెసర్లకి 1 టీ గ్లాసుడు బియ్యం వేసుకున్నానండి. నేను వేసుకొని నానబెట్టుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నాను. మార్నింగు ఇలా మిక్సీ పట్టుకున్నానండి. కడిగి ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని, ఒక అల్లం ముక్క వేసుకొని, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత పెసరపిండిలో పట్టుకున్న పెసరపిండి ఉంది కదండి, దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని, తర్వాత పుదీనా వేసుకోండి. చిన్నగా తరిగి కొత్తిమీర వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకోండి, మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని, ఆ ఆయిల్ వేడెక్కేలోక మళ్ళీ పిండిని ఒక్కసారి కలుపుకొని, ఆయిల్ వేడెక్కాక ఇలా గారెల్లాగా మధ్యలో రంధ్రం పెట్టుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని చాలా రుచిగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా. తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. నేను బ్రేక్ఫాస్ట్గానే చేస్తున్నాను. చూడండి, ఇలా 2 సైడ్ తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకుందామండి. చాలా క్రిస్పీగా వస్తాయండి బియ్యం వేసుకొని చేసుకుంటే. అందులో ఇంకా అల్లం ముక్క వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో నాకు ఒక్కసారి కామెంట్ చేశారనుకోండి, నేను ఆ వీడియో చేస్తానండి. చూడండి, ఇలా కలర్ మారేంత వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, చాలా చాలా బాగా వస్తాయండి, ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి టమాటా చట్నీలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. గారెలు టమాటా చట్నీలో అద్దుకొని తింటే చాలా బాగుంటాయండి. చట్నీ కూడా చాలా బాగుంటుంది, పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇంకా టమాటా చట్నీలో మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.